హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. లాస్ట్ వీక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మేనేజర్ క్యాడర్ ఒక ప్రొఫెషనల్ వచ్చి ఆయనకున్న బాధలు, కష్టాలు, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రోజువారు జరిగే ఛాలెంజెస్ అన్నీ షేర్ చేసుకుంటూ, ఇవన్నీ యాక్చువల్గా గత 2-3 నెలల నుంచి నేను సఫర్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నాకు సజెస్ట్ చేశారు ఏంటంటే, యూ టేక్ బ్రేక్ ఫర్ వీక్ డేస్, జస్ట్ గో టు ద నేచర్, నేచర్ ఉండి రాబ్బా అన్నారు. సరే అని చెప్పి నేను ఒక తడోబా లాంటి ఫారెస్ట్కి వెళ్ళాను. నేను తర్వాత ఇంకొక గిరి ఫారెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. ఇది ఎక్స్పెన్సివ్, బట్ ఐ థాట్ లెట్ మీ గో దే. చూసి అక్కడ నాకు రకరకాలైన జంతువులు కనబడ్డాయి. ఎలిఫెంట్స్ కనబడ్డాయి, సింహం కనబడింది, జిరాఫీలు కనబడ్డాయి, అన్ని కనిపించాయి. సైడ్ ఫెంటాస్టిక్, యూ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ట్రిప్ అన్నాను. ఏ వండర్ఫుల్ సార్, పోయినప్పుడే బాగుంది, వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా అది అట్లే ఉంది, నథింగ్ చేంజ్డ్ ఇన్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ అన్నాడు. అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాను. నువ్వు మొన్న పోయొచ్చావు, నేను కూడా గతంలోకి వెళ్ళి వచ్చాను. మరి నేచర్ గురించి నీకేం అర్థమైంది? ఏం సార్ అర్థమైంది? ఆ చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆ జంతువులు ఉన్నాయి, తిరుగుతుంటే ఎన్నడూ చూడలే కదా, సినిమా చూస్తే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సఫారీకి వెళ్ళాం కాబట్టి అంత బాగుంది, అంత మంచిగా అనిపించింది. కానీ అక్కడ ఉన్నంతసేపు అయింది సార్, తర్వాత బయటకు వచ్చేసినాను. మళ్ళీ నాకున్న స్ట్రెస్ నాకు ఇట్లే ఉంది. స్ట్రెస్ అనేది మనిషిని ఎంత డిస్టర్బ్ చేస్తుంది. స్ట్రెస్ అనేది మన బాడీలో ఉన్న కార్టిజాల్ లెవెల్స్ ని ఇంప్రూవైజ్ చేసి మనకున్న రిసోర్సెస్ ను కూడా యాక్సెసిబుల్ లేకుండా చేస్తుంది. ఆ స్ట్రెస్ కున్న గొప్ప మ్యాజిక్ అది. మనం దానిని తప్పించుకోవడానికి రకరకాలైన పద్ధతులు పాటిస్తాం. సినిమాలు పోతాం, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం, లేదు మ్యూజిక్ వింటాం, లేదు కొందరైతే మాలాడర్ బిహేవియర్స్, డ్రగ్ తీసుకుంటారు, బూజింగ్ చేస్తారు, లేదు మల్టిపుల్ సెక్షువల్ రిలేషన్ పెట్టుకుంటారు. ఇవేమి చేసినా సరే మళ్ళీ అది ఉన్నంతకాలం ఉంటుంది. మొదటికి మళ్ళీ మన ప్రపంచానికి వచ్చేసరికి మళ్ళీ అలానే పనులు మొదలు పెడతాయి. కాబట్టి మనము నిజంగానే ప్రకృతితో కనెక్ట్ కావడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అంటే ప్రకృతిని మనం అర్థం చేసుకోవడం. ఏం అర్థం చేసుకోవాలా? నేనేం అర్థం చేసుకున్నాను చెప్తాను. నేను గతంలో రకరకాల ఫారెస్ట్కి వెళ్ళి వచ్చాను. వెళ్ళినప్పుడు, వెళ్ళిన కంటే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత నా వే ఆఫ్ లుకింగ్ ఎట్ వరల్డ్ చేంజ్ చెప్పింది అని ఐ జస్ట్ స్టార్టెడ్ షేరింగ్ విత్ హిమ్. ఏం మారింది సార్ అన్నాడు. అంటే నేను అడిగాను, ఎలిఫెంట్ చూసావా అని. చూశాను. ఎలిఫెంట్ చూసి ఏమనిపించింది అని. ఏమనిపిస్తుంది సార్ దాన్ని చూస్తే? అంత పెద్ద ఉంది, అది ఎట్లా జీవిస్తుంది? ఇంత పెద్ద శరీరాన్ని ఇంత బరువు వేసుకొని, ఇంత పొడుగు తొండం వేసుకొని ఎట్లా జీవిస్తుంది అనిపించింది నాకు అని. మళ్ళీ నాదికి చూసి నీకేమనిపించింది సార్ అని. సీ ద ఎలిఫెంట్, నో డౌట్ ఇట్ ఈస్ హ్యూజ్, బల్కీ, కానీ అది ఎంత దూరమైనా సరే ఎంత కన్సిస్టెంట్ గా దాని జీవితాన్ని నడిపిస్తుందో చూసావా అని. ఇంకేం చూసావన్న? జిరాఫీని చూసాను సార్ అన్న. ఎట్లా ఉందన్న? ఏం సార్, పొడుగు తల వేసుకుని అసలు ఎట్లా భరిస్తుందేమో, అంత పొడుగు తలని ఎట్లా మేనేజ్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. నేను ఇంత పొడుగుంటే అప్పుడప్పుడు నాకు నడుము వస్తుంది, లేకుంటే నాకు మెడలు నొస్తా ఉంటాయి, దానికి ఎట్లా నొస్తుందేమో అనిపించింది అని నన్ను చూశాడు. నీకేమనిపించింది సార్ అని. అన్నా సి, జిరాఫీలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు? దో ఇట్స్ బాడీ ఈజ్ వెరీ స్మాల్, నెక్ ఈజ్ టూ హై, సో ఇట్ ఆల్వేస్ టీచింగ్ అస్. మెడ పొడుగుంటది కానీ అది ఎప్పుడు కూడా తను తినే ఆకులు ఎక్కడి నుంచి తింటది? చెట్టు పై ఉన్నదాన్ని తింటుంది. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దట్? యూ ఆల్వేస్ ఎయిమ్ హై అని చెప్తుంది. మరి సింహాల గురించి ఏం నేర్చుకున్నారు సార్? ఇక నేను చెప్తే మీకు ట్రబులే అనిపించచ్చు. సింహాల నుంచి ఏం నేర్చుకున్నారు అంటారు. సింహాల నుంచి మీరు చూస్తే, సింహం డెఫినెట్ గా అది చాలా ఎనిమల్స్ ని చంపుతుంది అని అంటారు. కానీ ఎప్పుడు చంపుతుంది? అది దానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే చంపు తింటుంది. చుట్టుపక్కల చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎన్నో రకాల జంతువులు ఉంటాయి, జింకలు ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, దునపోతులు ఉంటాయి. అన్నిటిని అది వేటాడగలుగుతుంది. కానీ అది అట్లా చేయదు. తనకి ఎప్పుడైతే అవసరం ఉందో, తనకి ఏది డిజర్వింగ్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే చేంజ్ చేస్తుంది. మిగతా టైంలో చాలా ప్రశాంతంగా అన్నిటితో కలిసి జీవించేస్తుంది. చూడండి ఎంత అద్భుతమైన హార్మోనీ లైఫ్ ఉన్నదని మనకు అది చెప్తూ ఉంటుంది. మనం ఉన్నాం, మన జీవితానికి అప్లై చేసుకుందాం. ఏనుగులాగా మనం చేసే ప్రతి పని చాలా కన్సిస్టెంట్ గా, చాలా నింపాదుగా చేసుకుంటూ వెళ్తే జీవితం ఆనందంగా ఉంటుంది అనేది ఏనుగు ద్వారా నేర్చుకోవచ్చు. జిరాఫ్ ఉంది, ఎప్పుడైనా సరే మన లక్ష్యాలను ఉన్నతంగా ఉంచి దానికోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం తప్పకుండా లక్ష్యాన్ని చేర్చుకోవచ్చు అని చెబుతుంది. సింహంలాగా మన చుట్టూ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అన్నిటినీ ఉదాహరణ తర్వాత ఒకటి ఇది చేయాలన్నా అని కాకుండా మనకి ఏదైతే అవసరం ఉందో, ఏదైతే చేయగలమో ఆ ఆపర్చునిటీని మనం తీసుకోవచ్చు అనేది మన సింహం నుంచి మనం నేర్చుకోవచ్చు. మనకు చాలా అందుబాటులో ఉంటాయి, ప్రొఫెషన్స్ చాలా ఉంటాయి కదా. రియల్ ఎస్టేట్ ఉంది, సినిమా ఫీల్డ్ ఉంది, పాటల బిజినెస్ ఉంది, తర్వాత మనకు మార్కెట్ లోకి వెళ్ళి ఫ్లాట్ల మీద బిజినెస్ ఉంది, లేదంటే కూరగాయలు అమ్మచ్చు, లేదంటే మనం వడ్డీలకు ఇవ్వచ్చు, లేదంటే అప్పులు చేయొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు అన్నిట్లో ట్రై చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఏమవుతుంది? చివరికి స్ట్రెస్ వస్తుంది కదా. కాబట్టి ప్రకృతి నుంచి
నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. మనం ప్రకృతిని విజిట్ చేసి రావడం కాదు, ప్రకృతిని అర్థం చేసుకోవడం. ప్రకృతి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఏంటిది? నథింగ్ ఈజ్ ఇన్ రష్. సన్సెట్, సన్ రైజ్ టైంకు జరుగుతాయి. దెర్ ఇస్ నో రష్ ఇన్ దట్. 4ంటికే తొందరపడి రాదు అది 5:30, 6:30కే వస్తుంది. సాయంత్రం 5:30, 6ంటికే సన్సెట్ అంటే సాయంత్రం 5:30కే సన్సెట్ అవుతుంది. అలాగే వర్షాలు పడతాయి, అలాగే ఎండాకాలం వస్తుంది, అలాగే చలికాలం వస్తుంది. సో వై వీఆర్ ఇన్ రష్? దీనికోసం నువ్వు రష్ 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 అని ప్రయత్నం చేస్తూ ఉంటావు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలా, తక్కువ టైంలో ఎక్కువ పని చేయాలా, తక్కువ టైంలోనే అందరికంటే గొప్పగా నువ్వు ప్రదర్శించుకోవాలా, చూపించుకోవాలా. డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ దట్? నేచర్ ఎప్పుడైనా అట్లా ప్రయత్నం చేస్తుందా? చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుందా? అది చేయదు కదా. మరి మనం ప్రకృతిలోంచి వచ్చాము, ప్రకృతిలోనే జీవిస్తున్నాము. ప్రకృతికి ఉన్న లక్షణాలన్నిటి మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో ఏమంటావు? లైఫ్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ జాయ్ఫుల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్ and reaches you, and without any stress life become more joyful. ఏమంటారు? సో ఈసారి మీరు నేచర్ని విజిట్ చేసినప్పుడు జస్ట్ విజిట్ లా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ యాక్సెప్ట్ ఇట్, బిలీవ్ ఇట్ and just follow the nature. You see the beautiful changes are going to come into your life. Take care and all the best.